Hello friends, welcome to my channel Neelu's Cooking and More. Please subscribe to my channel. ఈ రోజు నేను ఇన్స్టంట్ గులాబ్ జామ్ మిక్స్ తో గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను. ఇంకా షుగర్ సిరప్ కోసం అయితే ఇక్కడ నేను రెడీ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1/2 kg షుగర్ తీసుకుని 1 లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను నేను. ఇంకా షుగర్ని వాటర్ని అన్నిటిని బాగా అయితే కలుపుకొని షుగర్ బాగా కరిగిపోయిన తర్వాత యాలకులను అయితే దంచుకొని అందులో వేసుకున్నాను. ఒక 10-15 మినిట్స్ అయితే బాగా బాయిల్ చేసుకోవాలి. లైట్ తీగ భాగం లాగా అయితే షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకోవాలి. ముందుగా అయితే సిరప్ని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ 200 grams ఇన్స్టంట్ గులాబ్ జామ్ మిక్స్ ప్యాకెట్ తీసుకున్నాను. నేనైతే ఈరోజు ఈ పిండిని వాటర్తో అయితే మిక్స్ చేసుకుంటాను. చాలా మంది పాలు వేసుకొని కూడా మిక్స్ చేసుకుంటారు. పాలకు బదులుగా వాటర్ వేసుకొని చేసుకుంటే గులాబ్ జాములు అనేది బాగా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. అండ్ 4-5 days ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట అయినా కానీ నిలువ ఉంటాయి. పాలు వేస్తే ఏంటంటే గులాబ్ జాములు తొందరగా పాడైపోతాయి. పుల్లదనం అనేది వచ్చింది గులాబ్ జామ్స్లో. ఇప్పుడైతే నేను పిండి కలుపుకొని ఒక 10 minutes అయితే పక్కన పెట్టేశాను. 10 minutes తర్వాత అయితే ఇంకా మనకు కావాల్సిన సైజులో అయితే నేను ఉండలను అయితే చేసుకుంటున్నాను. ఉండలన్నిటినీ చేసుకొని ఇంకా ఉండల్ని అయితే నేను ఇప్పుడు పక్కన పెట్టేసి ఇప్పుడు నేను గులాబ్ జామ్ అన్నిటిని ఫ్రై చేసుకుంటున్నాను. ఒక్కొక్కటిగా వేసుకొని అన్నిటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు అయితే నేను గులాబ్ జామ్స్ని అయితే ఫ్రై చేసుకున్నాను. ముందుగా అయితే సిరప్ని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పెట్టుకుంటే షుగర్ సిరప్ అనేది చల్లారిపోయిద్ది కదా, అది చల్లారే లోపు ఇక్కడ నేనైతే గులాబ్ జామ్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. గులాబ్ జామ్ అన్నిటిని ఫ్రై చేసుకునే లోపు షుగర్ సిరప్ అనేది చల్లగా అయిపోయిద్ది. గులాబ్ జాములు కూడా కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత మేము ఫ్రై చేసుకున్న గులాబ్ జాములన్నిటినీ షుగర్ సిరప్లో వేసుకుంటే షుగర్ సిరప్ అంతా గులాబ్ జాములకి అయితే పట్టిద్ది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే డిష్ ఏదంటే గులాబ్ జామ్. కొంతమంది గులాబ్ జాములు చేస్తారు, వాటర్ తక్కువ అయిపోయి షుగర్ ఎక్కువ అయిపోయి వాటర్ అంతా డ్రై అయిపోయింది. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. మా అబ్బాయి అయితే ఇక్కడ గులాబ్ జామ్ వేసింటే తింటున్నాడు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో అయితే నేను మళ్ళీ కలుస్తాను. బాయ్.